శివ, నమస్కారం సార్. ఎస్, ఫామ్ ఫిల్అప్ చేస్తుంటే కింద ఆఫీస్ రూమ్లో ఇచ్చేయండి సార్. అది కాదు సార్, ఈ ఫామ్లో 7వ పేరాలో ఏం రాసిందో ఒకసారి చదవండి. కూర్చోండి. లేదు పర్వాలేదు. 7వ పేరాలో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి. మీరు 7వ పేరాలో రాసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే. ఈ ఫామ్ ఖరీదు 500 రూపాయలు. డబ్బులు తిరిగి ఇవ్వమని మీరు మొదటి పేజీలోనే రాశారు. ఈ ఫామ్ ఎవరు తీసుకోవాలి, దీనికి అర్హులు ఎవరు అనేది కూడా మొదటి పేజీలోనే రాస్తే ఇటువంటి వాళ్ళు ఈ ఫామ్ కోసం డబ్బులు వేస్ట్ చేయరు కదా. తీసుకునే ప్రతి వాళ్ళకి చెప్పగలమా సార్? ఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మీరు చెప్పక్కర్లేదు, కానీ చదువుకున్న వాళ్ళెవరు, చదువురాని వాళ్ళెవరు అనేది మీకు తెలుసు కదా. వాళ్ళని మీరు అడగాలండి, ఈ ఫామ్ మీ పిల్లల కోసమేనా అని. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఈ స్కూల్ స్థాయికి వాళ్ళు సరిపోరు అనేది. వాళ్ళకి 500 రూపాయలు మిగిలేవు కదా. మీరు అడ్మిషన్ ఇచ్చేది 50 మందికి, కానీ 7,000కు పైగా ఫామ్స్ అమ్మారు. బాగా చదువు వచ్చిన వాళ్ళు, చదువురాని వాళ్ళు కూడా మా పిల్లలు ఇక్కడ చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని రాత్రంతా మీ స్కూల్ ముందు పడిగాపులు పడి పొద్దున ఫామ్స్ తీసుకెళ్తున్నారు. చదువుకున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు సార్, కానీ చదువురాని వాళ్ళు, వాళ్ళకి పాపం మీ రూల్స్ తెలియవు సార్. మేమెలాగూ చదువుకోలేదు, మా పిల్లలన్నా మంచి స్కూల్లో చదువుకుంటారు అన్న ఆశతో వాళ్ళు ఒకరోజు కూలిని త్యాగం చేసి ఈ జనం మధ్యలో నిలబడి ఎంతో కష్టపడి ఫామ్స్ తీసుకెళ్తున్నారు. ఈ ఫామ్ తీసుకున్న వ్యక్తి 500 రూపాయల కోసం 100 ఇళ్లు తిరిగి పాలు పోస్తాడు. వాళ్ళు అంత కష్టపడి సంపాదించిన డబ్బును మీరు సునాయాసంగా లోపలేసుకుంటున్నారు. చదువు అందరికీ ముఖ్యమని చెప్పి మీరు ఆ చదువుతో వ్యాపారం చేస్తున్నారు. మీ వ్యాపారం ద్వారా బాగా చదువుకునే పేద పిల్లల మనసులో ఈ పై చదువులు మనకు కాదు, బాగా డబ్బున్న వాళ్ల పిల్లలకేనన్న భావన దయచేసి రానివ్వకండి. వెళ్దాం పద. ఏదేమైనా ఈసారి మంచి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎందుకు? టీ తాగడానికి డబ్బులు లేవంటే ఇస్తారేమోనని. 1 రూపాయి ఉంది ఇమ్మంటావా? పర్లేదు తీసుకో. భయంగా ఉందిరా. పోలీసు వాళ్ళని చూసి భయపడతాయంట్రా, నేను చూసుకుంటారా? ఏంట్రా దాక్కున్నా? ఏం లేదు సార్, కాకి డ్రెస్ వస్తే నాకు కళ్ళు తిరుగుతాయి. ఏంట్రా? వీళ్ళకి నాకు సంబంధం లేదు. అది నేను చెప్పాలరా. అది సరే, 2 రోజుల క్రితం ఏరియాలో మర్డర్ జరిగింది, చూసారా? చూడలేదు సార్. ఈ ఏరియా కదా? ఈ ఏరియానే. మీరు ఈ టీ కొట్లో టీ తాగుతారుగా? నేను వచ్చారుగా? వచ్చాం, కానీ తొందరగా వెళ్ళిపోయాం. తొందరగా అంటే? టీ కొట్లో కూడా టైం చూస్తామా సార్? ఆ రోజు పని ఉందని వెళ్ళిపోయాం, ఈ రోజు ఖాళీగా ఉన్నామని ఉన్నాం. సరే, రేపొద్దునే కోర్టు దగ్గరికి వచ్చి నన్ను కలువు. కోర్టుకి ఎందుకు సార్? మర్డర్ చూడలేదు కదా? నిజంగా చూడలేదు కదా? అయితే రేపు కోర్టుకు వచ్చాయి. అక్కడ మన కుర్రోళ్ళు 4 ఉంటారు, వాళ్ళే మర్డర్ చేశారని చెప్పు. అదంతా కుదరదు సార్. ఇది పెద్దయినా సార్, వీడిని బండి ఎక్కించు. ఎందుకు సార్ బండి ఎక్కమంటున్నారు? రోడ్డు మీద సిగరెట్ కలుస్తున్నావు కదా, పబ్లిక్ ప్లేస్ లో దమ్ము కొట్టుకోవడం తెలియదా? ఎక్కించవా బండి. నువ్వెవరు? చేస్తే పోలా పోలీసు రోడ్డు మీద చేస్తావరా? అరెస్ట్ చేయటం కారణం ఏంటని అడిగా కదా. ఇప్పుడు ఎక్కరా? వద్దు సార్, అసలే స్టూడెంట్స్, రేపు ఏదైనా ప్రాబ్లం జరిగితే, పైగా ఆవిడ ప్రెస్ అంట, మనకెందుకు సార్ ఈ గొడవంతా? నువ్వు ఒకటివి, చంపిన వాళ్ళు ఎవరో తెలుసు కదా. ఆయనేమో వాళ్ళ పేర్లు పేపర్లు రాకూడదని చెప్పాడు. ఏం చేయమంటావు? ఈ ఏరియా కుర్రోళ్ళు, పైగా కాలేజ్ స్టూడెంట్లు, వీళ్ళని తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు నిలబెడితేనే కదా కేసు లేకుండా పోద్ది. వేరేవాడిని తీసుకెళ్లి నిలబెడితే లేనిపోయి తనలోపోయా. ఏం చేద్దాం? అది నేను చూసుకుంటాను సార్, మీరు రండి సార్, రండి. ఈ ఏరియానే కదా, దొరకకుండా పోతావా? పోనీ